హలో, నా పేరు డాక్టర్ మొహమ్మద్ ఇమ్రాన్. నేను ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్, టాటా క్యాన్సర్ హాస్పిటల్ బాంబేలో ట్రైన్ అయ్యాను. రినోవా ఎన్ఐజిఎల్ హాస్పిటల్ బంజారాహిల్స్లో వర్క్ చేస్తాను. నేను ఈరోజు మాట్లాడేది అబ్స్ట్రక్టివ్ జాండిస్ గురించి. అబ్స్ట్రక్టివ్ జాండిస్ అంటే ఏంటి అంటే, బిలిరూబిన్ ఇంక్రీజ్ అవుతుంది. బిలిరూబిన్ చాలా కారణాల వల్ల బిలిరూబిన్ ఇంక్రీజ్ అవుతుంది. మెయిన్ రీజన్ లివర్ ప్రాబ్లం వల్ల ఉండొచ్చు, లేదంటే అబ్స్ట్రక్షన్ వల్ల ఉండొచ్చు. అబ్స్ట్రక్షన్ దేని వల్ల అంటే ఇట్ కుడ్ స్టోన్ వల్ల ఉండొచ్చు. దెన్ ఏదైనా బైల్ డక్ట్ ని అబ్స్ట్రక్ట్ చేస్తుంది. ముందుకి బైల్ జ్యూస్ ముందుకు వెళ్లకుండా, స్టమక్ లో వెళ్లకుండా ఆపుతుంది. ఇది స్టోన్ వల్ల ఉండొచ్చు, లేదు అంటే చిన్న గడ్డలాగా ఉండొచ్చు. గడ్డ ప్యాంక్రియాస్ నుంచి ఉండొచ్చు, గడ్డ గాల్ బ్లాడర్ నుంచి ఉండొచ్చు, స్టమక్ నుంచి ఉండొచ్చు. ఇవన్నీ అబ్స్ట్రక్షన్ కాజ్ అయిపోయి బిలిరూబిన్ పెరుగుతుంది. ఇది ఎలా డయాగ్నోస్ అవుతుంది అంటే, సింపుల్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకుంటే మనకు స్టోన్ ఉందా, లేదంటే గడ్డ ఉందా, ఏముంది తెలిసిపోతుంది. కొన్ని కేసెస్ లో అల్ట్రాసౌండ్ లో తెలియకపోతే ఇంకా క్లారిటీ కోసం ఎంఆర్ఐ చేయిస్తారు. ఎంఆర్ఐ అనేది ఎంఆర్సిపి అని చేయిస్తారు. అది మెయిన్ లివర్, ప్యాంక్రియాస్, గాల్ బ్లాడర్ కోసం చేయిస్తారు. దాంట్లో మనకు క్లియర్ గా తెలిసిపోతుంది దేని వల్ల అబ్స్ట్రక్షన్ ఉంది అని. నెక్స్ట్ ఇది అబ్స్ట్రక్షన్ ఉంది అని తెలిసిపోయింది. అబ్స్ట్రక్షన్ ఉందని తెలిసినాక నెక్స్ట్ ఏం చేస్తాము, దానికి అబ్స్ట్రక్షన్ క్లియర్ చేయాలి. క్లియర్ చేయడానికి ఏం చేస్తాం, ఫస్ట్ ఈఆర్సిపి చేస్తారు. ఈఆర్సిపి అనేది జనరల్ అనెస్థీషియాలో చేస్తారు. సేమ్ ఎండోస్కోపీ ఎలా చేస్తారో, నోట్ నుంచి ట్యూబ్ వేసేసి స్టమక్ త్రూ బైల్ డక్ట్ లో వెళ్ళి ప్లాస్టిక్ ట్యూబ్ వేసేసి ఆ స్టోన్ ఉంటే స్టోన్ తీసేస్తారు, లేదంటే గడ్డ పక్క నుంచి వెళ్ళి ట్యూబ్ వేసేస్తే మనకు బిలిరూబిన్ తగ్గిపోతుంది. ఇది మనకు జనరల్ అనెస్థీషియాలో చేసి ఎండోస్కోపీ ద్వారా, నోట్ ద్వారా చేస్తారు. నెక్స్ట్ కొన్ని దాంట్లో ఏమవుతుంది, అబ్స్ట్రక్షన్ అనేది చాలా టైట్ ఉండడం వల్ల, లేదంటే పేషెంట్ ఏజ్డ్ ఉండడం వల్ల జనరల్ అనెస్థీషియా ఇవ్వలేము అన్న సిచ్యువేషన్ లో ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ వస్తారు. ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ ఏం చేస్తారు అంటే, లోకల్ అనెస్థీషియాలో పీటీబీడీ అని ప్రొసీజర్ చేస్తారు. పీటీబీడీ అంటే పర్క్యూటేనియస్ ట్రాన్స్హెపాటిక్ బిలియరీ డ్రైనేజ్. దీంట్లో ఏం చేస్తారు, నార్మల్లీ లివర్ నుంచి నీడిల్ వేసేసి వైర్ వేసి డైరెక్ట్ డియోడినంలో వెళ్ళిపోయి ఒక ప్లాస్టిక్ ట్యూబ్ వేస్తాము. ప్లాస్టిక్ ట్యూబ్ వేసేస్తే నార్మల్లీ బైల్ అనేది బయటికి కొంచెం వస్తుంది, లోపట వెళ్తుంది, బిలిరూబిన్ అనేది తగ్గిపోతుంది. ఒక్కసారి ఇది ఏంటంటే బ్రిడ్జింగ్ ప్రొసీజర్ అంటారు దీన్ని. ఎందుకు బ్రిడ్జింగ్ అంటే, ఇది అబ్స్ట్రక్షన్ ఉండడం వల్ల బిలిరూబిన్ పెరుగుతుంది. బిలిరూబిన్ పెరగడం వల్ల మనము సర్జరీ అన్నా, లేదంటే కీమోథెరపీ అన్నా ఇవ్వలేము. ఒక్కసారి మనము ట్యూబ్ వేసేసి బిలిరూబిన్ తగ్గింది, 3 to 5 మధ్యలో వచ్చేసింది అంటే కీమోథెరపీ అన్నా, సర్జరీ అయినా ప్లాన్ చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్ ప్రొసీజర్. లోకల్ అనెస్థీషియాలో చేస్తాము. మీకు హాఫ్ అన్ అవర్ 30-35 minutes లో అయిపోతుంది ఈ ప్రొసీజర్. మీకు ఒకవేళ ఏం డౌట్ ఉన్నా నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డాక్టర్ ఒకవేళ ఈఆర్సిపి ఫెయిల్ అయింది, లేదంటే ఈఆర్సిపి కోసం పేషెంట్ ఇస్ నాట్ ఎలిజిబుల్ అన్నప్పుడు యూ కెన్ కాంటాక్ట్ మీ. మనం లోకల్ అనెస్థీషియాలో సింపుల్గా ఈ ప్రొసీజర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.